మీ బర్త్ గత జన్మలలో ఎంతోమంది మాస్టర్స్ ద్వారా మీరు భూమి మీదకి రావడం జరిగి ఉంటుంది. అలాంటి వాటిలో ఒక బర్త్ గురించి చెప్తారా? ఓకే, ఒక బర్త్లో ఆ జన్మలో మా తల్లి, ఇప్పుడు నా భార్య డాక్టర్ లక్ష్మి గారు, ఆవిడ నా తల్లి ఒక జన్మలో. ఓకే, మా ఇద్దరికి ఎన్నో జన్మలు తెలుసుకున్నాం. ఓకే, ఒక జన్మలో మేమిద్దరం ఫ్రెండ్స్. ఓకే, ఒక జన్మలో మేమిద్దరం మాంగ్స్ అనమాట. ఈ టిబెటన్ మొనాస్ట్రీలో మేమిద్దరం యాక్చువల్ కో మాంగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అంటే ఆవిడ కూడా మగ శరీరంలో ఉన్నటువంటి మాస్టర్ అప్పుడు. ఓకే, తక్షశిల యూనివర్సిటీలో కూడా మగ జన్మే, ఇద్దరం మగ జన్మలే. ఆ జన్మలో కూడా మేమిద్దరం కూడా తక్షశిల యూనివర్సిటీలో ఆచార్యులుగా అక్కడ ఉన్నాం. ఓకే. సో ఈ జన్మ ఏదైతే ఉందో ఆవిడ నా తల్లి, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి. ఓకే. సో ఎన్నో జన్మల ప్రయాణం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే ఈ జన్మలో కలిసినప్పుడు ఎంతో కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఆవిడ ఫ్రెండు, ఒక జన్మలో దోస్తు, ఒక జన్మలో వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకొక జన్మలో అమ్మ, అన్ని రకాల ఆ యొక్క ఆత్మీయ భావన. అంటే ఎన్ని పాత్రల్లో మనం అన్ని రకాల అనుభవాల్ని పొందుంటాం. మదర్ యొక్క నేచర్ ఏంటంటే అన్కండిషనల్ లవ్. మదర్ నుంచి అన్కండిషనల్ లవ్ అనేది మనకి లభిస్తుంది. సో ఆ జన్మలో ఈ అన్కండిషనల్ లవ్ ఆఫ్ ది మదర్ని నేను పొందాను అనమాట. మా భార్య డాక్టర్ లక్ష్మి గారు కూడా ఎంతో అన్కండిషనల్ లవ్ అనమాట. ఒక ఆవిడని చూస్తేనే నేను ఎప్పటికీ ఆ ఫీలింగ్ కలుగుతుంది. అంటే కళలోకి చూడంగానే నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఒక అనిర్వచనీయమైనటువంటి ప్రేమ అని అంటాం కదా, ప్యూర్ లవ్. అది ఫస్ట్ టైంలో నేను కలిసినప్పుడే నేను చూశాను నేను. ఓకే. సో అది ఎన్నో జన్మల అనుభవం కాబట్టి, సో ఆ పాస్ట్ బర్త్లో అలా పుట్టాను. ఆ తల్లి నాకు జన్మనిచ్చింది. ఓకే. అంటే ఏ జన్మ అయినా సరే మనం తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు అతి సహజంగా నేచర్ ఏం చేస్తుందంటే కొంత ట్రామా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది మనం ఆ సూక్ష్మాన్ని నుంచి స్థూలానికి వస్తున్నాం కదా. ఓకే. ఆ తల్లి గర్భంలో చాలా హాయిగా ఉంటుంది. అవును సార్. ఈత కొట్టుకుంటూ ఒక ఫిష్ లాగా ఉంటాము. అలాంటిది మనం ఇప్పుడు ఒక యాంఫీబియన్ లాగా, అంటే భూచరంలాగా రావాలి బయటికి, అంతవరకు ఈదుతున్నాము. ఒకసారిగా కాళ్ళు చేతులు అన్నీ ఆడాలి. ఈ స్థూలానికి వచ్చినప్పుడు చాలా మనకి బాధగా అనిపిస్తుంది, కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో నేను ఇట్లాంటి అనుభవాలు నేను చాలా చూశాను అనమాట. నా గత జన్మల్లో కొన్ని అనుభవాల్లో ఈ ట్రామా ఆఫ్ ది బర్త్ ట్రామా. ఓకే. కానీ అది నేచర్ డిజైన్ చేసింది అందుకోసమే. ఆ ట్రామా ఏం చేస్తుందంటే మనకి టెంపరీగా ఒక మాయ వలయాన్ని సృష్టిస్తుంది మనకి. మనం ఏది గుర్తుపెట్టుకున్నా అంతా మర్చిపోతాం అప్పుడు. ఓకే. మనకు ఒకటే గుర్తుంటుంది, ఈ లైఫ్ అంతా పెయిన్ఫుల్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ అనేది మాత్రమే గుర్తుపెట్టుకుంటాం అప్పుడు. కానీ అదొక గేమ్. అది బుద్ధుడు కూడా తన జన్మ ఎలా స్టార్ట్ చేశాడు? చిన్నప్పటి నుంచి ఒకటే ప్రశ్న, అంతటా దుఃఖం ఉంది, ఎందుకు దుఃఖం ఉంది, దుఃఖం ఎలా పోగొట్టుకోవాలి, ఈ ప్రశ్నలతో స్టార్ట్ అయింది ఆయన జన్మ అంతా కూడా. ఆ జీవితం అంతా కూడా ఆయన సర్చ్తో స్టార్ట్ అయింది. స్లోగా ఆ సఫరింగే ఆయన ఏం చేసింది, ఒక తామర పువ్వులాగా చేసింది. ఆ సఫరింగ్ రూట్ కాజ్ అవిద్య, అజ్ఞానం అని తెలుసుకున్నారు. అలానే మన ప్రతి ఒక్క బర్త్ కూడా చావు, పుట్టుక చావు మనం చూసినప్పుడైతే ఇనిషియల్ స్టేజ్లో, ప్రారంభ దశలో అంతా ట్రామానే ఉంటుంది, సఫరింగ్ ఉంటుంది. కానీ ఆ సఫరింగ్ యొక్క పర్పస్ ఏంటంటే మనల్ని నేనెవరిని, ఓకే, ఎందుకు ఈ సఫరింగ్ ఉంది, ఆ ప్రశ్నించుకునే విధంగా చేస్తుంది అది. అందుకే అన్నీ మంచివే, మన మంచికే అనుకోవాలి. అదే సత్యం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గ్రేటర్ గుడ్. సార్, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నా స్వీయ అనుభవాలలో ఎన్నో గొప్ప ధ్యాన అనుభవాలు పొందాను, థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్ పొందాను, ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలను పొందాను. కానీ తిరిగి నేను ఎన్నోసార్లు జ్ఞానంతో జీవించని సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. అట్ ది సేమ్ టైం ఎంత స్పిరిచువల్ లైఫ్లో ఉన్నానో అట్ ది సేమ్ టైం అంతే మాయలో కూరుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో అహంకారంతో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో మాస్కులు వేసుకొని జీవించాను. కరెక్ట్. ఎంతో స్పిరిచువల్ బైపాసింగ్ జరిగింది. నేను ఒక మెడిటేటర్ని అయి ఉండి జ్ఞానం తెలిసి ఆ జ్ఞానవంతంగా నేను జీవించలేకపోయాను. మళ్ళీ పూర్తి స్థాయిలో మాయలో కూరుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ
నేచర్ కావచ్చు, లేకపోతే నా ఇంట్యూషన్ కావచ్చు, అది నన్ను తట్టి లేపి మళ్ళీ నో, ఇది నువ్వు రాంగ్ చేస్తున్నావు, ఇది రైట్ వే అని చెప్పి గైడ్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ నేను కనెక్ట్ అవ్వడం, కరెక్ట్, మళ్ళీ ఏదో ఒక విషయంలో మళ్ళీ మాయలో పడిపోవడం. అంటే జ్ఞానం తెలిసి కూడా మనం ఎందుకు మాయలో పడతాం సార్? ఓకే, మరణం అన్నది తప్పనిసరి. ఈ మరణం తర్వాత ఏమి మనం తీసుకెళ్ళలేము అనేటువంటి స్పష్టంగా ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషికి తెలుసు. తెలిసి కూడా పూర్తి మాయలోనే జీవిస్తూ ఉంటారు. అందులోనూ నా ఎగ్జాంపుల్ని నేను అడుగుతున్నాను సార్, ఎందుకు ఇలా జరుగుతుంది? ఓకే, ఎందుకంటే అది సహజం కాబట్టి. మనకి ఈ ద్వంద్వాల్లో జీవించాలి. మాయ అనేది కూడా ఒక అనుభవమే. ఓకే, మాయ ఉంది కాబట్టే సత్యం అనేది, వేరే సత్యం అనేది ఉంది. మాయ అంటే ఇల్యూషన్. ఏది కాదో అది నిజమని అనుకుంటాం, ఏది అవునో అది నిజం కాదని అనుకుంటాం. చావు లేదు అనేది సత్యం. ఎస్ సార్. కానీ చావు ఉంది అనుకుంటాం. మాయ ఏం చేస్తుందంటే చావు ఉంది, భయపడిపోతాం చావు ఉంది కాబట్టి. ఓకే, సో ఈ మాయ అని మీరు ఏదైతే చెప్పారో, మాయలో పడ్డానని, అది వెరీ న్యాచురల్. సమ్టైమ్స్ అది జరుగుతుంది మనకి. ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒకసారి సోలార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది, లూనార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది. అంటే ఆ సమయంలో సన్ను కంప్లీట్గా మాయమైపోతుంది. ఓకే, కొన్ని క్షణాలు, మేబీ ఫ్యూ మినిట్స్ సోలార్ ఎక్లిప్స్, మేబీ 1 hour మ్యాక్సిమం సోలార్ ఎక్లిప్స్ అనేది వచ్చింది అని అంటాం కదా. అలానే ప్రతి ఒక్కరికి ఎక్లిప్స్ మూమెంట్స్ అని ఉంటాయి. మనం ఎంత పరిపూర్ణ జ్ఞానం పొందినప్పటికీ అప్పుడప్పుడు ఈ అన్కాన్షియస్ స్టేట్లోకి మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అదొక ప్లే కాబట్టి. ఓకే, అందుకే మనం ఎప్పుడు గిల్ట్ అనేది తీసుకురాకూడదు, గిల్ట్ ఫీల్ కాకూడదు. ఓకే, అదొక ఫేజ్, ఒక అనుభూతి. అది ఉంది కాబట్టే ఇది నేను ఇప్పుడు ఇంకా బాగా జీవిస్తున్నాను అనుకోవాలి. ఎందుకు, నేను ఒక మంచి చేస్తున్నప్పుడు ఒకరోజు చెడు కూడా చేశాను అనుకోండి, ఇది ఎంత బాగుందో అని మనకు తెలుస్తుంది. ఓకే, ఒకరోజు విషాదంలో నేను జీవించాను, విషాదం ఉంది కాబట్టి ఒకరోజు ఆనందం చేస్తే అబ్బా ఎంత ఆనందంగా ఉందో అని అనుకుంటాం. లేకపోతే రెఫరెన్స్ పాయింట్ లేదు కదా. అవును సార్. సో మనకి రెఫరెన్స్ పాయింట్ కావాలి. ఈ రెఫరెన్స్ పాయింట్ ద్వంద్వాలే ఇస్తాయన్నమాట. కానీ మన నిజస్థితి ద్వంద్వాతీత స్థితి, ఈ డ్యువాలిటీని మించినటువంటి స్థితి. అది ఎన్నో జన్మల తర్వాత మనకి ఆ యొక్క సంపూర్ణ స్థితి, ఆత్మజ్ఞాన స్థితి, బ్రహ్మజ్ఞాన స్థితి మనకు కలుగుతుంది. కానీ మీన్ వైల్ గిల్ట్ అనేది మనం తీసుకురా అవసరం లేదు, క్యారీ చేయకూడదు. గిల్ట్, రిగ్రెట్టింగ్ ద ఫాస్ట్ ఈజ్ ఎ ఫ్రెష్ బ్లండర్ అంటారు అనమాట. అది మళ్ళా పెద్ద బ్లండర్ చేసినట్టే. ఇంతవరకు ఎంత జన్మ వేస్ట్ చేసుకున్నాను గిల్టీ ఫీలింగ్లో మనం ఏంటంటే ఇంకా వేస్ట్ చేసుకున్నాం టైము, ప్రజెంట్ మూమెంట్ని కూడా మిస్ అయిపోతాం. అందుకే దాన్ని గుడ్ బై రియలైజ్ అయ్యాము. ఓకే, నవ్వు ఇప్పుడు మనం ఏం చేయాలో మనం చేయాలన్నమాట. ఈ మాస్కులు కూడా ఇక్కడ వాటి పర్పస్ వాటికి ఉంటుంది. ఇది ఒక నాటక రంగము, ఎన్నో పాత్రలు వేసుకొని నటిస్తున్నాం అంతే. ఇక్కడ ఇదంతా నాటకమే, నటించాలి బాగా. కానీ ఇదంతా నాటకం అని తెలిసి నటించడంలో గొప్పతనం ఉంది.